గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి మొత్తం అవినీతిమయంగా మారిందని 100 పడకల పేరుతో ప్రారంభించిన ఆసుపత్రి కేవలం 30 పడకలకే పరిమితమైందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అనంతరం అధికార హోదాలో ఆయన పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పట్టణంలో అన్యాక్రాంతమైన భూములపై పట్టణ వాసులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జడ్చర్ల పట్టణంలో ప్రజలకు సేవలు అందించేందుకు 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రారంభించారని, కానీ అక్కడ చూస్తే కేవలం 30 పడకలకు సంబంధించిన వైద్య సిబ్బంది మాత్రమే ఉన్నారని, 100 పడకల ఆసుపత్రికి వివిధ రకాల చికిత్సలపై 10 మంది వైద్యులు, 120 మంది స్టాఫ్ అవసరం కావాల్సి ఉండగా ప్రస్తుతం 34 మంది వైద్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారని, కేవలం కమిషన్ల కోసమే 100 పడకల ఆసుపత్రి నిర్మించారని, అది కూడా ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి వస్తువులు సదుపాయాలు కూడా సమకూర్చకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అలాగే బాలానగర్ మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిలో కూడా సరైన వైద్య సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలా జడ్చర్ల బాలానగర్ మండలాలకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలను ఆధారాలతో ఆయన మీడియాకు వెల్లడించారు. త్వరలో వీటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. పెట్టుకొని మన 100 బెడ్ హాస్పిటల్లో ఏమేమి అంటే స్టాఫ్ ఎంత కావాలి, అసలు 100 బెడ్స్ ఉన్నాయా లేవా, మీకు ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. అయితే సూపరింటెండెంట్ గారు అఫీషియల్గా లెటర్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్గా మెన్షన్ చేసినాడు, ఇది 30 బెడెడ్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలి 100 బెడ్ హాస్పిటల్ కానీ. మళ్ళీ లక్ష్మారెడ్డి గారు ఏం ఓపెన్ చేసిండు హాస్పిటల్ నాకు అర్థమవుతలేదు. మరి అక్కడి నుంచి ఎందుకు షిఫ్ట్ చేసిండు అంటే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమా మీరు చేసింది అక్కడ, లేకుంటే ఆ పక్కన ఉన్న ప్లాట్ల కోసమా? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది సూపరింటెండెంట్ గారు, జడ్చర్ల మన హాస్పిటల్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఫర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ టు శాంక్షన్ cadre strength of 100 bedded area hospital Jadcherla, which is upgradation of CHPalli Badepalli 30 bedded to 100 bedded hospital, which is inaugurated on 27/5/2023. Due to some requirements, we are unable to provide better services to patients and unable to run administration properly. Cadre strength is 100 bed hospital, 30 bed hospital లాగా ఉంది. మరి ఎందుకు ఎలక్షన్స్ ముందు తొందరగా వచ్చి ఓపెన్ చేసి అనేదో ఓపెన్ చేసినా అని మొత్తం పోయి ప్రజలలో చెప్పుకునేది ఏంటి? ఇది చూస్తే ఈరోజు మొత్తము వాళ్ళ రిక్వైర్మెంటు స్టాఫ్ అవైలబుల్ ఉండి 123 అవసరం స్టాఫ్, 34 ఉన్నారు స్టాఫ్. మరి దేనికోసం ఓపెన్ చేసిండు? ప్రజలను మోసం చేసేదానిక? ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్ సూపరింటెండెంట్ గారు సైన్ చేసి ఇచ్చిన రికార్డు. మళ్ళా డాక్టర్స్ కూడా వేకెంట్ పోస్టు ఇంకా 10 మంది డాక్టర్లు వస్తారు. గైనకాలజిస్ట్ కానీ, లేకుంటే సివిల్ సర్జన్స్ కానీ, అసిస్టెంట్ సర్జన్స్ కానీ ఇంకా 10 మంది అవసరం. అసలు స్టాఫే లేదు. అలాంటి హాస్పిటల్ స్టాఫ్ లేదు, రోడ్డు లేదు. అలాంటి హాస్పిటల్ ఆయన ఓపెన్ చేసి కాబట్టి త్వరలో మినిస్టర్ గారిని కలిసి మనకు అవసరం ఉన్న స్టాఫ్ కానీ బెడ్స్ కానీ మాట్లాడేసి తొందరలోనే మొత్తం 100 బెడ్ హాస్పిటల్గా అది ఫంక్షనింగ్లో ఉండేటట్టు చూసుకుంటారని చెప్పి కూడా జడ్చర్ల నియోజకవర్గం ప్రజలకి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. 6వ తారీఖు వరకు ప్రజాపాలన ఉన్నది. దాని తర్వాత ఈ క్యాంప్ ఆఫీస్కి ఎవరికైనా కానీ గ్రీవెన్సెస్ ఉన్నా కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ రోజు మార్నింగ్ 10 o'clock నుంచి 12 o'clock వరకు నేను ఇక్కడ ఆఫీస్లో ఉంటాను. ఆల్టర్నేట్ డేస్ ఒకరోజు గ్రామాలకు వెళ్తాను, ఒకరోజు ఇక్కడ ఉంటాను. ఆల్టర్నేట్ డేస్కి ఉంటాను. డేట్స్ మేము ఎవ్రీ వీక్ ముందే ఇచ్చేస్తాం. వారానికి 3 days ఇక్కడ ఆఫీస్లో 10 to 12 ఇక్కడ ఉండి మీ సమస్యలు ఏదున్నా కానీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ డే ఆల్టర్నేట్ డే కానీ ఈ సమస్యల పైన కానీ లేకుంటే వేరే గ్రామాలు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ గ్రామాల్లో ఉంటాం. ఒకరోజు ముందే మేము ఎక్కడ ఉంటాం అనేది కూడా మా OSD గారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం.